హలో ఫ్రెండ్స్, తేజస్విని గౌడ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. పేరుకి కన్నడ అమ్మాయి అయినా సరే తెలుగులో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంది. కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యి ఎంతో మంది ప్రేక్షక హృదయాలనైతే గెలుచుకుంది. ఆ సీరియల్తో ఎంతో మంచి పేరును కూడా తెచ్చుకుంది. కోయిలమ్మ సీరియల్ తర్వాత పలు సీరియల్లో నటించిన తేజస్విని తర్వాత అమర్దీప్ చౌదరిని అయితే పెళ్లి చేసుకుని అందరికీ షాక్కి గురి చేసిందనే చెప్పవచ్చు. వీళ్ళ పెళ్లి చూసిన ప్రేక్షకులైతే వీళ్ళిద్దరూ అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, మాకు కొంచెం కూడా డౌటే రాలేదు. కానీ వీళ్ళిద్దరి పేరైతే ఏదేమన్నప్పటికీ చాలా బాగుంది అంటూ అప్పట్లో అయితే వీళ్ళిద్దరి పేరుని తెగ పొగిడేశారు. ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరి పేరుకైతే ఉన్న క్రేజ్ బుల్లితెరలో ఏ పేరుకి లేదనే చెప్పవచ్చు. అమర్ తేజులకైతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు. అమర్ బిగ్ బాస్కి వెళ్ళి రన్నర్గా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. రన్నర్గే కాకుండా కొంచెం నెగిటివిటీని కూడా మూట కొట్టుకొని వచ్చాడనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో అయితే ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ అంటూ ఇప్పుడు నెట్టింట్లో అయితే ఈ వార్త వైరల్గా మారిపోయిందని చెప్పవచ్చు. తేజస్విని గౌడకి బిగ్ బాస్ నుంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందంట. బిగ్ బాస్ టీం అయితే ఫస్ట్ కన్ఫర్మ్ లిస్ట్లో అయితే తేజస్విని గౌడని అయితే పెట్టడం జరిగింది. అయితే తేజస్విని గౌడ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదంటూ ప్రచారం అయితే జరుగుతుంది. తేజు ఇంకా ఎలాంటి ఆన్సర్ చెప్పకపోవడానికి గల ముఖ్య కారణం అమర్ అనే చెప్పవచ్చు. అమర్ బిగ్ బాస్కి వెళ్ళి ఎంత నెగిటివిటీని మూట కట్టుకొని వచ్చాడో మనందరికీ తెలిసిందే. అయితే మరి అది పరిస్థితి తేజుకి రాకూడదని అమర్ అయితే ఆలోచిస్తున్నాడంట. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తేజు తన యూట్యూబ్ ఛానల్లో అయితే అమర్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. అప్పుడు అమర్, నీకు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే నువ్వు వెళ్తావా అని అడగగా ఇంకా తేజు అయితే అది నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు వెళ్ళమంటే వెళ్తానంటే నేను అస్సలు వెళ్ళమని అయితే చెప్పను, ఇంకా నీ మీదనే వదిలేస్తున్నాను అనేసి అయితే అమర్ అయితే అప్పుడు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే అమర్కి అయితే తేజు బిగ్ బాస్కి వెళ్ళడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడ నెగిటివిటీ వస్తుందా అనేసి అమర్ అయితే భయపడుతున్నాడంట. మరి తేజు వస్తే మంచిదా రాకపోతే మంచిదా, మీ అభిప్రాయం కామెంట్ చేయండి.